లైక్ గుణశేఖర్ గారు మాట్లాడే టైం వచ్చేసింది. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి వరుసగా అందరికీ శుభాకాంక్షలు. సో ఇందులో చాలామంది మన మీడియా మిత్రులు ఇంకా ఊళ్ళు చేరుకోలేదు. జీవి గారు, సుబ్బారావు గారు, నాగేంద్ర కుమార్ గారు, బిఏ రాజు గారు అబ్బాయి, వీళ్ళందరినీ చూస్తున్నాను. ఇంకా చాలామంది రావాలి, చేరుకుంటున్నారు అనుకుంటాను. సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరిని ఇలా కలవటం. సో ముందుగా నీలిమ ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వదు. సో జనరల్గా నేను ఎమోషనల్ అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తుంటుంది. ఈరోజు తను ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఈ కథ చెప్పటం. అంటే ఈ కథని కేవలం అది నీలిమ ఎమోషన్ కాదు, నా మిసెస్ రాగిణి ఎమోషను, నీలిమ చెల్లెలు యుక్త ఎమోషను. వాళ్ళకి ఈ కథని చెప్పటం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే ఒక మదర్గా రాగిణికి, పిల్లలుగా వాళ్ళకి, సో ఒక ఫాదర్గా నాకు, మేము నలుగురు ఎలాగైతే కనెక్ట్ అయ్యామో మీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబరు అలాగే కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. ఖచ్చితంగా ఇది మనం షేర్ చేసుకోవాల్సిన ఎమోషను, నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించే ఒక కథ. అందుకనే ఈ సినిమా గురించి మాట్లాడాలన్నా, ఈ కథ గురించి చెప్పాలన్నా చాలా ఎమోషనల్ అవుతుంటాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా మీ అందరూ చూసిన తర్వాత కూడా అదే ఎమోషనల్ కనెక్ట్ మీకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇంకా ముందుగా ఈ సినిమాని తలపెట్టినప్పటి నుంచి అందరూ కొత్తోళ్ళతో చేయాలి ఫస్ట్ అని చెప్పి కొత్తోళ్ళ కోసం దాదాపు ఒక 6 months పాటు ఆడిషన్స్ చేయడం జరిగింది. అంటే మామూలుగా జనరల్గా కొత్తోళ్ళు అంటే మనం ఏదో ఆల్రెడీ 1-2 సినిమాలు చేసిన వాళ్ళను అప్కమింగ్ వాళ్ళను కాకుండా రియల్ ఫ్రెష్ ఫేసెస్ కోసం చేసాం. చాలా పెద్ద ఆరండి. సో ఆడిషన్స్లో విఘ్నేష్ గవిరెడ్డి దొరికాడు, పృథ్వీ అడ్డాల దొరికాడు, లిఖిత ఎలమంచిలి, ఇలా ఇంకా దాదాపు ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళందరినీ కూడా మేము ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని చూసే సెలెక్ట్ చేసాం తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో రేపు పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగిందో క్యారెక్టర్ లాగే. నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లానే కనబడతారు. ఇంకా తర్వాత ఓ పక్క ఈ ప్రాసెస్ జరుగుతుండగా ఈ కథకి చాలా ఒక టెండర్, ఒక 17 years, అంటే ఈ కథని మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది. అడాలసెన్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కథలో, మెయిన్ థీమ్ అది. ఆ అడాలసెన్స్ ఏజ్ కోసమే నేను ఈ కొత్త వాళ్ళందరినీ, విఘ్నేష్ వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పర్ఫెక్ట్ 17 years old కిడ్స్ వాళ్ళందరూ. సో అదే ఏజ్లో నాకు ఒక అమ్మాయి అవసరమైంది. సో ఆ అమ్మాయి నీలిమ కథ చదువుతూనే పొనియన్ సెల్వంలో చేసిన సారా అర్జున్ అయితే చాలా బాగుంటుంది. బట్ సారా అర్జున్ చాలా చూసి, వాళ్ళ ఫాదర్ రాజర్జున్ గారు కూడా ఆయన మంచి యాక్టర్ అవటం మూలంగా ఆయన కూడా చాలా చూసిగా ఏదో ఏ సినిమా పెడితే ఆ సినిమా ఒప్పుకోడు ఆయన. సో అలాంటిది నేను నీలిమకి చెప్పాను, నువ్వు సారా అర్జున్ తీసుకురా. ఎందుకంటే నీలిమేముంది, సారా అర్జున్ ఉంటే ఈ సినిమా తీద్దాం, లేకపోతే లేదు, రేపొద్దున మీరు కూడా సినిమా చూసే కదే అంటారు. అలా అంది. సరే అప్పుడు నువ్వే తీసుకురా అంటే నీలిమ సారా అర్జును రాజర్జున్ గారితో జూమ్లో కలిసి కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే ముందు రాజర్జున్ గారు షాక్ అయ్యారు, మా బాబు ఏంటి కథ అని. ఈ అమ్మాయిని 17 ఏళ్ళ వయసు సారా అర్జును అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని ఈవెన్ నీలిమ కూడా అనుకోలేదు. ఆవిడ వెంటనే ఇదే మాట, నీడ్ ఆఫ్ ది అవర్ నాన్న, ఈ సినిమా ఇమ్మీడియట్గా చేయాలి, ఇప్పుడు చెప్పాలి. ఈ రోజున సొసైటీలో కాంటెంపరీ ఇష్యూస్ అమ్మాయిలందరూ ఫేస్ చేస్తున్న ఒక మూమెంట్స్, ఈ మూమెంట్స్ని ఖచ్చితంగా కథగా చెప్పాలి, ఇది నేను చేస్తున్నాను నాన్న అని తను వాళ్ళ నాన్నకి డెసిషన్ చెప్పి కన్విన్స్ చేసింది. సో అలాంటి ఒక మెచ్యూరిటీ అంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి పేరెంటింగ్ కానీ ఆ అమ్మాయి స్కూలింగ్ కానీ అంత డీసెంట్గా ఉన్నాయనిపించింది. అప్పుడు ఓకే అని ప్రాజెక్ట్ మొదలెట్టాం. ఇప్పుడు వింధ్యా వేములపల్లి, దీనికి ఒక బ్యాక్ బోన్ ఈ సబ్జెక్ట్కి. ఎవరు 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 చాలా ఆల్టర్నేటివ్లు అనుకుని అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం, ఎవరు దొరకట్లేదు.
సో అప్పుడు మళ్ళీ యుక్త నీలిమ ఇద్దరు భూమిక గారు ఏంటన్నారు. నేను భూమిక నేనైతే ఫస్ట్ వద్దన్నాను. ఎందుకంటే భూమికని మదరగా చూడడం నాకు ఇష్టం లేదు. భూమిక అంటే నా స్వప్న. సో ఆ అమ్మాయిని మదర్ ఏంటి టీనేజర్స్కి, అది ఒక 17 ఏళ్ల కుర్రాడికి అని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. లేదు నాన్న మనకు యంగ్ మదర్ కావాలి. సో కరెక్ట్గా ఆవిడైతే బాగుంటారు. జనరల్గా మనం హీరోయిన్స్ని అడగడానికి సంశయిస్తాం. నేను కూడా చాలా డౌట్ పడ్డాను, అసలు నన్ను కొడతాదేమో అమ్మాయి, నేను ఇలా మదర్ క్యారెక్టర్ అనేసరికి భయం వేసి అడిగాను. సో భూమిక ఇలాగా చాలా మంచి రోల్. అంటే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కడిలో స్వప్న అనే క్యారెక్టర్ తోటి నువ్వెంతటి రెస్పెక్ట్, ఎంతటి అప్లాజ్ గెయిన్ చేసావో దానికి రెట్టింపు ఈ సినిమాతో గెయిన్ చేస్తావు, అదైతే చెప్పగలను. అలాగే నీ పెర్ఫార్మెన్స్కి కూడా విపరీతమైన స్కోప్ ఉంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే స్క్రిప్ట్ పంపింది, ఫుల్ స్క్రిప్ట్ పంపించాను అమ్మాయికి. ఫుల్ స్క్రిప్ట్ డీటెయిల్గా చదివి ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నది. అది హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టీనేజ్ అంత యంగ్, భూమికనే అమ్మాయి యంగ్. సో ఇప్పటికీ ఒక్కళ్ళు ఎలా ఉందో అప్పటికీ అలాగే ఉంది. ఏమైనా మార్పు చూసారా మీరు? సో అలాంటి అమ్మాయి ఒక 17 years సన్నకి మదర్గా ఒప్పుకుంది. హ్యాట్స్ ఆఫ్ భూమిక. నిజంగా నీలాంటి యాక్టర్స్ కేవలం గ్లామర్ అని చెప్పి మేము ఇదే చేస్తాం, వాళ్ళు 50 years 60 years అయినా మేము కిడ్స్ 5-6 years కిడ్స్కి మదర్గా అయితే చేస్తాం తప్పితే టీనేజర్స్కి చేయమనే రోజులు ఇవి. వాటన్నింటినీ బ్రేక్ చేసావు. నువ్వు అది బ్రేక్ చేసినందుకు రేపు పొద్దున ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, అది నేను చెప్తున్నాను. సో అలాగా ఇంకా భూమిక్ గారు ఆన్బర్డ్ వచ్చారు. సో తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో ఆయనకు ఒక చాలా జెంటిల్, ఒక డైరెక్టర్గానే ఆయనకు ఒక మంచి ఒక ఇమేజ్ ఉంది, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో నాకు అంటే ఒక కమిషనర్ క్యారెక్టరు, ఏదో ప్రీచీగా ఉండే క్యారెక్టర్ కాదు అది. చాలా వెరీ జోవియల్గా మీరు చూసే ఉంటారు అంతకుముందు టీజర్లో నాటిల్లోనూ. ఒక చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా జోవియల్గా ఉండే ఒక ఆఫీసర్లకు కావాలి. సో కరెక్ట్గా ఆయన కూడా కథ విని ఆయన నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావటం. సో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ఆయన ప్లే చేశారు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే నా స్క్రిప్ట్ చదివి మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను కాలభైరవకి. స్క్రిప్ట్ చదివి ఫస్ట్ ఫోన్ నాకు కాలభైరవ గారి దగ్గర నుంచి రాలేదు, కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి గుణగారు మీరేమనుకోకపోతే దొంగచాటుగా మీ స్క్రిప్ట్ చదివేసాను అన్నారు ఆయన. సో నేను షాక్ అయ్యాను, ఏంటి సార్, అదే మా వాడిని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటూ మీరు స్క్రిప్ట్ పంపించారు, అది టేబుల్ మీద ఉంది, నాకు గుణశేఖర్ అనేసరికి కొద్దిగా క్యూరియస్ అనిపించింది, ఆ క్యూరియాసిటీ తోటి నేను చదివేశాను. ఎందుకంటే నా మొట్టమొదటి సినిమా లాఠీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో ఆయన చదివేసి వెంటనే నేను మీ ఇంటికి వస్తున్నాను, లేదు మీరు మా ఇంటికి వస్తారా అని, దాదాపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక 7-8 ఆ టైం అనమాట. ఆయన సార్ భలేవాడు సార్, నేను వచ్చేస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే మాట అన్నారు, నీడ్ ఆఫ్ ది అవర్. మనం మన పిల్లల గురించి, మన పిల్లలు మన పేరెంట్స్ గురించి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నామో అప్పుడు ఇది తీయాల్సిన అవర్ అండి, అర్జెంటుగా ఈ సినిమా తీయండి, చాలా చాలా బాగుంది అని వాళ్ళ అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి గుణశేఖర్ అంటే ఎవరో అని ఆయన పరంగా నన్ను పరిచయం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి ఈ సినిమా అని కొడుక్కి ఒక హెచ్చరించారు. దాని ఫలితమే ఈ రోజున కాలభైరవ అద్భుతమైన పాటలు, ఇంకా 2 పాటలు రిలీజ్ చేయాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత కీరవాణి గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ ఎందుకంటే కీరవాణి గారు మాస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో, మిమ్మల్ని మించిపోయాడు సార్ మీ కొడుకు అని చెప్పాను. ఆయన అంత హ్యాపీ అవ్వలేదు. సో అలాగా ప్రవీణ్ కే పోతన్ ఫోటోగ్రఫీ కొత్తగా ఉండాలని, ఒక కొత్తతను ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పిఎస్ వినోద్ గారి దగ్గర, రత్నవేలు గారి దగ్గర పనిచేసిన ప్రవీణ్ కే పోతన్ అనే అతన్ని సినిమాటోగ్రాఫర్గా పరిచయం చేశాను. ఇంకా ప్రవీణ్ ఎడిటరు. ఇలా ప్రతి టెక్నీషియను ఈ సినిమాకి అందరూ కథ వినే, అరే ఈ కథ భలే ఉందండి,
ఎందుకంటే బట్ కథ చదువుతున్నారు అందరూ. అట్ ది సేమ్ టైం అంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కదా అని చెప్పి ఏదో చిన్న స్కేల్తో తీసే సినిమా కాదు, చాలా పెద్ద స్కేలు. అందుకని వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేశారండి. అందుకనే ఈ రోజున ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ జనవరి చాలా నవ్వులతో స్టార్ట్ అయింది. అన్ని సినిమాలు బాగున్నాయి, చాలా హెల్దీ వాతావరణంతో మొదలైంది 2026. ఈ నవ్వుల నుంచి హ్యాపీగా అలా నవ్వుకుంటూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ యూఫోరియాతోటి మన ఫ్యామిలీల గురించి ఆలోచించే, మన గురించి మనం ఆలోచించుకునే, మన పిల్లల గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చిందని ఫిబ్రవరి 6న విడుదలవుతున్న యూఫోరియా చూడండి. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.